పెద్ద మాట అండి. మొన్న హైకోర్టు అంది కదా, మేము మీ దగ్గర విచారించి జరిపే న్యాయమూర్తుల్లాగా బాధితుల్లాగా తయారయ్యామని హైకోర్టు ఒక మాట, చాలా పెద్ద మాట అది. హైకోర్టే మేము బాధితులం అన్న తర్వాత నిన్న ఇంకో మాట అన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో ఒక స్థలానికి సంబంధించి ఒక సంస్థ, రియల్ ఎస్టేట్ సంస్థ, వాళ్ళు కేసు చేశారు. ఆ విషయంలో హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పటికి 2 సార్లు 3 సార్లు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ హైడ్రా వాటిని ఖాతరు చేయటం లేదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతున్నారని ఆ పిటిషనర్ మళ్ళీ వచ్చారు. సో నిన్న హైకోర్టు చాలా ఆగ్రహించింది. కంటోన్మెంట్ ప్రాంతంలో మేము ఇన్ని జాగ్రత్తలు ఇన్నిసార్లు చెప్పినా, 3 సార్లు చెప్పినా లెక్క లేదా మీకు? ఇలా అయితే మేము మిలిటరీని దింపాల్సి వస్తుంది. సైన్యాన్ని, మేము మిలిటరీ అంటే ఇంకా అంతే, కంటోన్మెంట్ ఏరియా కదా, మిలిటరీని దింపాల్సి వస్తుంది అంటే నిజంగా ఇప్పుడు న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం మాత్రమే కాకుండా సైన్యాన్ని కూడా దింపాల్సి వస్తుంది అనే కామెంట్ చాలా చాలా సీరియస్. దీని మీద మళ్ళీ తర్వాత న్యాయమూర్తి, మేము అన్నాము సీరియస్, నిజంగా అంత సీరియస్గా ఉంది, మీరు చక్కదిద్దుకోపోవడం వల్ల మేము ఇలా అనాల్సి వచ్చింది, మీరు సరైన చర్యలు తీసుకోవడానికి వాళ్ళు చెప్పారు. కానీ హైడ్రా మటుకు ఆ స్థాయిలో, అంటే కమిషనర్ రంగనాథ్ కానీ ఆయన యంత్రాంగం కానీ, మేము చట్ట ప్రకారం చేస్తున్నాము, చట్ట ప్రకారం చేస్తుంటే కొంతమందికి అది జీర్ణం కావడం లేదు, కాబట్టి మా మీద రకరకాల కట్టుకథలు, దుష్ప్రచారాలతో మమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. కానీ ఏమన్నప్పటికీ అది ఏదైనా ఉంటే హైకోర్టు ఎన్నిసార్లు కామెంట్ చేస్తున్నప్పుడు దాని మీద పైకోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో విధంగా చేయొచ్చు. కానీ ఎందుకు మిలిటరీని దింపుతాము, మిలిటరీని మేము మీదకి పంపించాల్సి వస్తుంది అని హైకోర్టు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టు ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ కోర్ట్. హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నది మన మీద కింద పైన అని చెప్పడం లేదు. నిన్న కూడా సుప్రీంకోర్టు ముఖ్యమైన వ్యాఖ్యానం చేసింది. హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే బెయిల్ ఇవ్వమని అడగడానికి మా దగ్గర రావచ్చు, కానీ హైకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని రద్దు చేయమని అడగడానికి మా దగ్గర రావద్దని చెప్పింది. చట్టరీత్యా మీకు అవకాశం లేదు, బెయిల్ ఇవ్వడంలో హైకోర్టు క్యాన్ టేక్ ఫైనల్ డెసిషన్ అని. అంటే ఇక్కడ కూడా అంతే, హైకోర్టు మీద ఏదో ఉంటే వెళ్ళాలి. కానీ ఇక్కడ హైకోర్టు ఇన్నిసార్లు ఇంత కీలక వ్యాఖ్యలు చేసినా కానీ ఎందుకు హైడ్రా దాని మీద మరి పైకి వెళ్ళడం లేదు, చర్యలు ఆపడం లేదు, ఒక సమన్వయం కూడా రావట్లేదు. ఇది తెలంగాణలో ఇంకొక ముఖ్యమైనది ఉంది కదా, కేటీఆర్ ఒక పరువు నష్టం కేసు వేశారు. అది ఇంటర్మీడియట్ పేపర్లలో తప్పేసిన జరిగిందన్నప్పుడు ఆ సంస్థ, అది గ్లోబల్ సంథింగ్, ఆ సంస్థ కేటీఆర్కి సంబంధించిందని ఆరోపణ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన కోసమే ఇదంతా చేశారు, తనను తాను కాపాడుకోవడానికి విద్యార్థులను నష్టపరిచారు వీళ్ళు అని చెప్తే కేటీఆర్ దాని మీద చాలా తీవ్రంగా స్పందించారు. మాకు ఎలాంటి సంబంధాలు లేవు, దీన్ని మీరు వెనక్కి తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మేము పరువు నష్టం కేసు వేయటమే కాదు, చట్టపరంగా మేము గ్లోబల్టీ అనుకుంటా మేము ముందుకు వెళ్లాల్సి వస్తుంది అని కేటీఆర్ ఒక మాట అన్నాడు. కాబట్టి ఈ విధంగా గ్లోబరీనా ఈ గ్లోబరీనా సంస్థకు మాకేం సంబంధం లేదు అని చాలా తీవ్రంగా కేటీఆర్ ఖండిస్తుంటే, అది బినామీ సంస్థ మీదే అని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి పరువు నష్టం కేసు వేస్తారా, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది కూడా మనం చూడాలి. సో రాజకీయాలతో తెలంగాణలో మటుకు ఈ హోరాహోరీ ఒకటి జరుగుతుంది. అందులో చాలా భాగం భూముల చుట్టూ తిరుగుతుంది. అదొకటి ఆసక్తికరమైనది. సార్ ఇరాన్ యుద్ధం దాడులు కంటిన్యూ. ఇది ఇరాన్ మళ్ళీ మొన్న మనం అనుకున్న పెట్రోల్ ధరలు $100 దాటిపోయినాయి. ఇంకా అది దాటిపోయి ఇంకా పెరిగిపోతుందేమో అనే ఇది ఉంది. రెండో, సౌదీ అరేబియాతో ట్రంప్ కుదుర్చుకున్న అణు ఒప్పందం, అది పేరుకు సివిలియన్ న్యూక్లియర్ అగ్రిమెంట్, పౌర అణు ఒప్పందం అంటున్నప్పటికీ దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మొత్తం గల్ఫ్లో, ఇజ్రాయిల్లో, చాలా దేశాల్లో అది తీవ్రమైన దీనికి దారితీసింది. పైగా ట్రంప్ దీనికి సంబంధించి ముందుగా మాకు చెప్పకుండా పక్కదోవ పట్టించారని అమెరికన్ కాంగ్రెస్ లో కూడా ఒక తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. సౌదీ అరేబియా ఎప్పుడైతే వాళ్ళతో ఇచ్చేసుకుందో, అయితే సౌదీ అరేబియా ఇజ్రాయెల్ను కూడా గుర్తించాలి, అబ్రహాం అకార్డ్స్ కు కట్టుబడాలి అన్న షరతుతోనే నేను ఒప్పందం కుదుర్చుకున్నానని ట్రంప్ ట్రూత్ ద్వారా ప్రకటించాడు. అది కూడా ఆయన ఒకటేసారి కాదు, ట్రూత్ ద్వారా ప్రకటించాడు. ఈయన చెప్పిన దానికి సౌదీ అరేబియా కట్టుబడుతుందా లేదా అనే సందేహం ఇజ్రాయెల్ ఒకటి ఉంది. కానీ ఇరాన్ ఇక్కడ అఫెన్స్ తీసుకుంటుంది. మీరు మాకేమో నీతులు చెప్పి మీరు అక్కడికి వెళ్ళి అణు ఒప్పందం కుదుర్చుకున్నారు, కాబట్టి ఇంక మేము ఎవరిని స్పేర్ చేయము,
మేము ఇంకా మా దాడులు తీవ్రం చేయడమే తప్ప వెనక్కు తగ్గే అవకాశం లేదు అని ఇరాన్ చాలా తేల్చి చెప్పి దాడులు పెంచుతుంది. దానివల్ల పెట్రోల్ క్రైసిస్ ఇంకా తీవ్రమైపోతుంది అనే తీవ్రమైన ఆందోళన ప్రపంచంలో ఏర్పడుతోంది. ఇప్పుడు రష్యా, చైనా ఇవి కూడా ఇంకా కొంచెం సర్దుకుంటున్న పరిస్థితి. ఈ సమయంలో ఇండియా వ్యూహం ఎలా ఉండాలి అన్న ప్రశ్నలు కూడా మళ్ళీ కొత్తగా ఉత్పన్నం అవుతున్నాయి. దానికి తోడు భారతదేశం మీద 100% పన్నులు 10% పన్నులు పెంచాలని ట్రంప్ కొత్తగా ఒక ఉత్తర్వు ఇచ్చాడు. అదేంటంటే బలవంతపు శ్రమ చేయించడం వల్ల మన ఉత్పత్తిలోనే లోపం ఉందంట. అంటే ఆయన అసలు ప్రపంచ దేశాలను దురాక్రమణలు అవన్నీ చేస్తే వాళ్ళ దీంట్లో ఏం లేదు. ఏదో ఒక విధంగా భారతదేశ ఉత్పత్తులు, ఎగుమతులు భారత్తో పాటు ఇతర దేశాలను దెబ్బతీయటం అనే లక్షణం దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. అంతకుముందు కూడా జనరిక్ ఔషధాల మీద పన్ను పెంచుతామని అమెరికా ఒక ముఖ్యమైన చేసింది. జనరిక్ ఔషధాల మీద పన్ను పెంచితే అమెరికన్లకే నష్టం, భారతదేశం నుంచి ఎంతో కొంత చౌకగా వస్తాయి. అమెరికాతో పోలిస్తే మన ఉత్పత్తులు చాలా చౌక. ఈ పోటీని తట్టుకోవడం కోసం జనరిక్ ఔషధాల మీద 2027 నుంచి మేము ధరలు పెంచుతాము, టారిఫ్ పెంచుతామని మొన్న బెదిరించారు. ఇప్పుడు తాజాగా 10% పెంచుతూ అనేక ఉత్పత్తుల మీద ఫోర్స్డ్ లేబర్ దీంట్లో ఉపయోగించినట్టు మాకు సందేహంగా ఉందని చెప్పారు. సో ఈ విధంగా మన మీద టారిఫ్ వారు, ఇరాన్ మీద డైరెక్ట్ గా బాంబుల యుద్ధం, అక్కడ గల్ఫ్కి వచ్చేసరికి గల్ఫ్ దేశాలతోనేమో అణు చొరబాటు, వీటన్నిటి ద్వారా అంతకంతకు ట్రంప్ ఉద్రిక్తత బాగా పెరగడానికి కారకులు అవుతున్నారు. దాని అవకాశంగా తీసుకుని ఇజ్రాయిల్, ఇరాన్ చెరకు వైపు నుంచి రెచ్చిపోతున్నాయి. హైతీ ఉగ్రవాదులు, ఉదాహరణకు హైతీ తిరుగుబాటుదారులు, ఇరాన్ మద్దతు కలిగిన వాళ్ళు సౌదీ అరేబియా మీద దాడి చేశారు, వాళ్ళ నౌకల మీద చేస్తే ఈసారి కూరుకున్నాం కానీ ఇక మీద మీరు ఏమైనా చేస్తే మేము మళ్ళీ చేస్తామని సౌదీ హెచ్చరించింది. అంటే ఇప్పుడు సౌదీ కూడా ఇరాన్ మీద, అంటే సౌదీ ఇంకొక ప్రత్యక్ష భాగస్వామిగా రంగంలోకి వచ్చే ఒక పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. మనం నోట్ చేయవలసింది ఏంటంటే సౌదీ అరేబియా భారతదేశానికి, మోదీ గారికి బాగా సన్నిహితమైన ఒక దేశంగా ఉంది. ఎక్కువ ఈయన అక్కడికి వెళ్ళి ఆ సంబంధాలు ఉంటాయి. చూడాలి ఈ పర్యవసానాలను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ తలకొల్లు.